శోకిస్తున్న కుటుంబం. చంద్రుడు ఏ విధంగానైనా గౌతమునికి నచ్చజెప్పి మనసు మార్చి ఇంటికి తిరిగి తీసుకొస్తాడని కొండంత ఆశతో, అతని రాకకై ఆతృతతో శుద్ధోదని కుటుంబ సభ్యులందరూ ఎదురు చూడసాగారు. రాజశ్వశాలకు చేరగానే అంతఃపుర జనులకందరికీ తన వేదనను తెలియజేస్తూ కందకాశ్వము బిగ్గరగా సకిలించింది. అంతఃపురం లోపల వెలుపల ఉన్న వారందరూ గుర్రం సకిలించింది కాబట్టి యువరాజు వచ్చే ఉంటాడని భావించారు. అప్పటి వరకు దుఃఖంతో మూర్చిపోతూ ఉన్న స్త్రీలు పిచ్చి ఆనందంతో రాజకుమారునికై వెతుకుతూ ఉన్న కండ్లతో ఎంతో ఆశగా రాజస్థానం నుండి బయటకు దూసుకు వచ్చారు. కానీ యువరాజు లేని కందకాశ్వాన్ని మాత్రమే అక్కడ చూసి వారు నిరాశ చెందారు. ఆత్మనిగ్రహాన్ని కోల్పోయిన గౌతమి బిగ్గరగా రోదించి విలపిస్తూ ఇలా ఆక్రోశించింది. సుదీర్ఘబాహుడు, సింహగమనుడు, వృషభనేత్రుడు, సువర్ణుడు, విశాల వక్షస్థలుడు, మేఘగర్జనుడు అయిన వీరుడు ఇలా ఆశ్రమవాసం చేయవలసిందేనా? సర్వోత్తమకర్త ఇంతటి ఉదాత్త పురుషుడు మనల్ని విడిపోయినప్పుడు ఈ భూమండలం అంతా ఏమాత్రం విలువలేనిది. అందమైన వేళ్లు కలిగి సున్నిత చర్మంతో కప్పబడి అరికాలలో చక్రపు గుర్తులు కలిగి నీలి కలువల వలె మృదువుగా ఉండే అతని పాదద్వయం ఎగుడు దిగుడులతో పాషాణమైన అడవి ప్రాంతంలో ఎలా సంచరించగలవు? విలువైన వస్త్రాలు, సువాసననిచ్చే చందనంతో, ఔషధీయ గుణాలు గల మొక్కలతో అలంకరింపబడిన శయ్యతల్పంపై అంతఃపురం పైభాగంలో విశ్రమించదగిన ఆ సుకుమార శరీరము అడవులలో ఎండ, చలి, వర్షాల బారిన పడి ఎలా ఉండగలదు? తన కుటుంబానికే గర్వకారణమైన వాడు సౌశీల్యత, దారుఢ్యం, సామర్థ్యం, శక్తి, వేదాధ్యయనం, స్ఫురద్రూపం, యవ్వనం కలిగి ఎల్లప్పుడూ ఒకరికి ఇవ్వటమే గాని ఒకరిని యాచించని వాడు పరుల కొరకు భిక్షకై దేహి అంటూ ఎలా తిరగాడగలడు? స్నిగ్ధమైన స్వర్ణతల్పంపై శయనించి సంగీత వాద్యోగోష్ఠితో నిద్రలేచే నా ముద్దు బిడ్డ, నా పిచ్చి సన్యాసి అకట ఈరోజు ఒంటిపై గల ఒకే ఒక్క గుడ్డ పీలకతో కటిక నేలపై ఎలా నిద్రించగలడు? దయానీయమైన ఆ వేదనను గాంచి స్త్రీలు ఒకరి బాహువులతో మరొకరిని కౌగిలించుకుని కన్నీరు కార్చారు. అతన్ని వెళ్ళడానికి అనుమతించిన విషయాన్ని మరచిన యశోధర దుఃఖాతిశయంతో నేల కూలింది. ధర్మపత్నినైన నన్నెందుకు పరిత్యజించాడు? ఎందుకు భర్తృవిహీనరాలిగా చేసి వెళ్ళిపోయాడు? తనతో పాటుగా ఆ కొత్త జీవితాన్ని పంచుకునేందుకు అతని ధర్మపత్నినైన నన్ను అనుమతించవలసింది. స్వర్గాన్ని నేను అభిలాషించలేదు. ఈ లోకంలో కానీ పైలోకంలో కానీ నా ప్రియమైన భర్త నన్ను వదలకుండా ఉండాలన్నదే నా ఏకైక వాంఛ. విశాల నేత్రుడు, ప్రకాశ మందస్మితుడు అయిన నా భర్త ముఖరావిందాన్ని చూడటానికి నేను అర్హురాలను కాకపోవచ్చుగాక, కానీ వారి ఒడిలో ఆడుకునే యోగ్యత ఇక ఈ రాహులునికి లేనట్లేనా? స్ఫురద్రూపాన్ని మించిన సౌమ్యత గల మేధా సంపన్నుని మనస్సు ఇంత క్రూరంగా పాషాణమైందేమిటి? శత్రువులను సైతం చక్కని సౌమ్య పదజాలంతో, శాంతవచనాలతో ఒప్పించగల సమర్థుడు ఇలా ఈ పసికందు అయిన తన కుమారుణ్ణి స్వయంగా విడిచి ఎలా వెళ్ళగలిగాడు? నిజంగా నా హృదయం కూడా చాలా చాలా క్రూరమైనది. పాషాణ హృదయం ఇనుములా కరుడుగట్టుకుపోయింది. రాచవైభవాన్ని వదిలి అనాథల అడవులకు పోయి ఉన్న ఈ నా హృదయమేమీ ముక్కలైపోదు. కానీ నేను ఏమి చేయలేకున్నాను. భరింప శక్యంగానున్నది ఈ దుఃఖభారం. యశోధర ఎంత ధైర్యస్తురాలైనప్పటికీ తన దుఃఖాతిశయంతో తన ధైర్యాన్ని కూడా కోల్పోయింది. ఆ విధంగా దుఃఖిస్తూ చాలా నీరసపడిన యశోధర పదే పదే బిగ్గరగా విలపించింది. అలా మాట్లాడుతూ దుఃఖాతిశయంతో నేల కొరిగిన యశోధరను చూసిన స్త్రీలందరికీ ఏం చెయ్యాలో తోచక వర్షంలో చిక్కుకున్న పెద్ద కలువ పుష్పాల వలె ముఖంపై కన్నీరు సెలయేరులా ప్రవహించగా బిగ్గరగా రోధించారు. చంద్రుడు కందకాశ్వముతో తిరిగి వచ్చిన వార్త తెలుసుకుని తన కుమారుని నిశ్చల అభిప్రాయాన్ని విన్న శుద్ధోదనుడు దుఃఖాఘాతానికై గురై నేల కొరిగాడు. సేవకులు అతన్ని పడిపోకుండా పట్టుకోగా తన కుమారుని పట్ల కలిగిన దుఃఖాన్ని
దిగమింగుకొని కన్నీరు నిండిన కన్నులతో అశ్వముపై దృష్టి సారించాడు. ఆపై నేలపై పడి విషాదంతో బిగ్గరగా రోదించసాగాడు. కొద్దిసేపటికి శుద్ధోదనుడు లేచి పూజామందిరంలోనికి ప్రవేశించి తన విన్నపాలను దేవునికి నివేదించుకున్నాడు. దైవ విధులన్నీ నిర్వర్తించి తన కుమారుడు క్షేమంగా తిరిగి రాగలనందుకు కొన్ని త్యాగాలు చేస్తానని దేవునికి మొక్కుకున్నాడు. ఆ విధంగా శుద్ధోదనుడు గౌతమి, యశోధర దైవ ప్రార్థనలు చేస్తూ, ఎన్నాళ్ళు దేవా, ఇకపై ఇంకెన్నాళ్ళు, అతన్ని మేము తిరిగి చూడగలమా అంటూ దేవుణ్ణి ప్రశ్నిస్తూ కాలం గడపసాగారు.